ఈరోజు తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H50 ఆధ్వర్యంలో ప్రభుత్వానికి మీరు ఒక పని చేయండి, కెమెరా ఫోటో కెమెరా వాళ్ళు ఫోటోలు తీసి దిగెళ్ళిపోండి. వాళ్ళు ఉంటారు, ఇక కొద్దిమంది ఉంటారు కాబట్టి ఇబ్బంది ఉండదు. మీరు దిగిపోతే అయిపోతుంది, మీరు దిగిపోండి. రైట్, ఓకే తమ్మి, కానీ మీరు దిగండి ఫోటో కెమెరామెన్స్ దిగండి. ఈరోజు వాస్తవానికి మీరు ఏర్పాటు చేసింది ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే సభ. ఎందుకంటే ప్రభుత్వానికి సన్మానం మీరు ఎప్పుడో చేసిండ్రు. ముఖ్యమంత్రి గారికి ప్రపంచంలో ఎవరు చేయలేనంత గొప్ప సన్మానం మీ 24 గంటల విద్యుత్తో మీరు చేసేసిండ్రు. ఎప్పుడు నల్గొండ జిల్లా యూనిట్ తరఫున విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ H50 ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభాధ్యక్షులు యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ గౌడ్ గారు, యూనియన్ ప్రధాన కార్యదర్శి సాయిల్ గారు, నల్లగొండ జిల్లా యూనియన్ నాయకులు చంద్రశేఖర్ గారు, లక్ష్మణ్ గారు, నాగరాజు గారు, మీకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చిన ఇతర యూనియన్ నాయకులు, వివిధ జిల్లాలు ఖమ్మం, మహబూబ్ నగర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన యూనియన్ మిత్రులు, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా నుంచి వచ్చిన కార్మిక సోదరులే, ఇంకా ఉద్యోగ సోదరులు తొందరలో అవుతారు. కార్మిక సోదరులు, వేదిక మీద ఉన్న మిత్రులు, శాసనసభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, కిషోర్ గారు, మిత్రులు బండ నరేందర్ రెడ్డి గారు, సమావేశంలో పాల్గొన్న మిత్రులందరూ, మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు తెలియజేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. ముందుగా మీ అందరికీ ఉద్యోగ భద్రత పొంది తొందరలోనే ఉద్యోగస్తులుగా మారబోతున్న మీ అందరికీ శుభాకాంక్షలు. వాస్తవానికి ఎప్పుడో సంవత్సరం క్రితమే మీరందరూ ఉద్యోగస్తులు అయిపోయి ఉండాలి. దురదృష్టవశాత్తు ఎవరో ఒక్కడు కోర్టుకు వెళ్ళి మన మీద కక్షతో చేసిన పనికి 23,000 మంది కార్మికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కార్మికులకు యజమాన్యాలకి మధ్యన కూడా చిన్న చిన్న అపోహలు వచ్చినాయి. మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేయాలని, అబ్జర్వ్ చేసుకోవాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారిది. మీరు ఆనాడు అడిగింది కేవలం డైరెక్ట్ పేమెంట్, ప్రత్యక్షంగా మధ్య దళారీలు లేకుండా మాకు పేమెంట్ కావాలని మీరు కోరుకున్నారు. ప్రభుత్వంలోకి రాకముందు మీ బాధలన్నీ మాకు తెలుసు. ఎందుకంటే ఉద్యమం అందరం కలిసి చేసిన వాళ్ళం. మీకు 6 నెలలకు ఒకసారి కూడా మీ జీతాలు ఇవ్వట్లేదని ప్రత్యేకించి నాకు ఆనాడే సూర్యాపేట, నేరేడు జిల్లా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన మిత్రులు చెప్పారు. మా ATM కార్డులు కూడా వాళ్ళే తీసుకుంటున్నారు దుర్మార్గులు. వచ్చిన జీతం నుంచి వాడు ఇష్టం వచ్చినంత తీసుకొని మాకు ఇస్తున్నాడు. మళ్ళా ఈ ఇబ్బంది ఉన్నది సార్. నేను ఆనాడే చెప్పిన, తప్పకుండా తొందరలోనే తెలంగాణ వస్తుంది. వచ్చిన తెలంగాణలోనే మన అందరి సమస్యలు పరిష్కారం అవుతాయి. అప్పటిదాకా మీరు ఓపిక పట్టాలి అని చెప్పి
తెలంగాణ వచ్చిన తర్వాత మనం ఊహించిన దానికంటే ఎక్కువ. వాస్తవానికి మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా కారు, టెక్నికల్గా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు. మీరు ఆ రోజు పేమెంట్ అడిగినాడు, డైరెక్ట్ పేమెంట్ అడిగినాడు, డైరెక్ట్ పేమెంట్ చేస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులం అయితే మన విశ్వాసంతో అడిగింది. అంటే మీరు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులం మారి అక్కడి నుంచి ప్రభుత్వ ఉద్యోగులు కావాలి. కానీ మీరు డైరెక్ట్గా జంప్ చేసిండ్రు, అవుట్సోర్సింగ్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగానే మారే అవకాశం తెచ్చుకున్నారు. అది ముఖ్యమంత్రి గారి దూరదృష్టి, ముఖ్యమంత్రి గారి ప్రేమ. ఆ రోజు కొంతమంది అభ్యంతరం చెప్పారు ప్రభుత్వ కార్యదర్శులు, ఎందుకంటే వాళ్ళు రూల్సే చూస్తారు కాబట్టి. వాళ్ళే రూల్తోని పరిపాలన చేస్తారు, చట్టంతో పరిపాలన చేస్తారు. నాయకులు ఎప్పుడు మనసుతోని పరిపాలన చేస్తారు. ప్రజలు మన వాళ్ళని, ప్రజల సమస్యల్ని అర్థం చేసుకోవాల్సిన బాధ్యత, ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత, దాన్ని మానవీయ కోణంతో చూడాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని ఆలోచించే వాళ్ళ నాయకులు. అట్లా మన రాష్ట్రంలో అడిగినా అడగకపోయినా అందరి సమస్యల్ని అర్థం చేసుకొని ఇంటి పెద్దగా తనే పరిష్కారం చేసే నాయకుడు మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అందుకే ఇవాళ మీ అందరి సంతోషానికి కూడా కారణమైంది. కేవలం టెక్నికల్గా ఉద్యోగస్తులం కావనే భావనే తప్ప ఉద్యోగస్తులుగా రావాల్సిన అన్ని రకాల బెనిఫిట్స్ కూడా ఇవాళ మీకు ఇస్తూ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా ఆపండి. ప్రతి ఒక్కటి చనిపోయిన కార్మికులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా హెల్త్ కార్డులకు సంబంధించి కావచ్చు, ఇతర ఏవైనా సరే ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి సమానంగా చేస్తూ ఉంది. వాస్తవానికి రెగ్యులర్ ఉద్యోగులకు పిఆర్సీ ఎంత వస్తుందో ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ దాన్ని కూడా మీరు అడ్వాన్సే పొందినరు, పిఆర్సీని కూడా మీరు అడ్వాన్సే పొందారు. ఆ రోజు చర్చల సందర్భంలో కూడా సాయిలు శ్రీధర్ వాళ్ళు బాగా ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. ఎంత తిప్పలు పడి ఏది చేసైనా ఇంకో 10 రూపాయలు ఎట్లా పెంచుకోవాలో మా కార్మికులకని ప్రయత్నం చేశారు. సరే, సహజంగానే యజమాని ఎప్పుడు కూడా కొంత తగ్గించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి, సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి యజమాన్యం కొంత ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం కూడా తోడై యజమాన్యానికి ధైర్యం ఇచ్చినప్పుడే ఏదైనా సమస్య వస్తే ప్రభుత్వం ఆదుకుంటుంది అనే విశ్వాసం ఉన్నప్పుడే యజమాన్యాలు కూడా ధైర్యంగా ముందుకు పోతాయి, కార్మికుల పక్షాన పనిచేస్తాయి. ఇవాళ మీ అదృష్టం, వాస్తవానికి సిఎండీలుగా మీ డిపార్ట్మెంట్ నుంచే వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇవాళ మనకు కూడా ఇంత అన్ని రకాల రక్షణ దొరికేది. అధికారులు ఉంటే, ఐఏఎస్ అధికారులు ఉంటే కొంత ఇబ్బంది అయ్యేది. ఎందుకంటే మీ యూనియన్ కొత్త, మీ నాయకులకు యూనియన్ నడిపే విషయం కొత్త, చర్చలు చేసే విషయం కొత్త. అయినప్పటికీ కూడా పాత యూనియన్లు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 30 ఏళ్ళు అనుభవం ఉందని చెప్పిన యూనియన్ల కంటే ఎక్కువనే సాధించి పెట్టారు మీకు. వీటన్నిటికీ కారణం ఇవాళ రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రానికి పేరు వచ్చిందంటే, తెలంగాణ పేరు మారుమోగుతున్నది ప్రపంచ దేశాల్లో అంటే దానికి కారణం మీరే. మీరు చేసిన శ్రమనే. మన ముఖ్యమంత్రి గారికి మీరు ఇచ్చిన సన్మానం అదే గొప్ప సన్మానం. రాష్ట్ర ప్రభుత్వానికి మీరు చేసిన సన్మానం కూడా అదే. తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే భాగస్వాములైనరో, మనది కాని పని మన భుజం మీద వేసుకొని, వాస్తవానికి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేయాల్సిన పని అది. అవతల ఆంధ్రాలో తెలంగాణ ఇయ్యంగానే ఆంధ్రాలో రాజకీయ నాయకులు అంతా ఒక్కటే, పార్టీలకు అతీతంగా రాజీనామాలు చేస్తే, తెలంగాణలో మాత్రం పై మాటలు మాట్లాడి ఉత్తర కుమారులాగా పారిపోయి
రాజీనామాలకు వెనుక పోయి రాజకీయ పార్టీలు ద్రోహం చేస్తే ఆ బాధ్యతను నెత్తినేసుకొని ముందుకు వచ్చింది ప్రభుత్వ ఉద్యోగస్తులు. వాళ్ళందరికంటే ముందు ఎంతో గొప్పగా త్యాగంతో పనిచేసింది మీరు. ప్రత్యేకించి విద్యుత్ కార్మికులే ఏ సందర్భం వచ్చినా హైదరాబాదులో నడి చౌరస్తా ఖైరతాబాద్ను ఎప్పటికప్పుడు దిగ్బంధం చేసే విషయంలో ఉద్యమ నాయకులు ఇచ్చిన సూచనలు తీసుకొని ఎప్పుడు అవసరం ఉన్నారు ఉద్యమకారులన్నా సాయిల్కు చెప్పినా శ్రీధర్కు చెప్పినా గంటల 1000 మందిని తయారు చేసే పరిస్థితి ఆనాడు ఉందే. కాబట్టి ఉద్యమంలో ఆ పద్ధతుల్లో మీరందరూ కూడా భాగస్వాములైన కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తప్పకుండా మన ఉద్యోగస్తులకు రక్షణ చేయాలని కోర్టుతో చిక్కులు వస్తే నేను తెలిసినా సరే ఆంధ్ర ఉద్యోగస్తుల్ని వెనుకకు పంపి మన ఇంజనీర్లందరికీ ప్రమోషన్ వచ్చే విధంగా మన ఉద్యోగస్తులను కాపాడుకునే విధంగా కూడా ప్రయత్నం చేసింది కూడా మన శాఖనే. అన్నిటికీ మించి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక మార్పు వచ్చింది అని చూపించింది కూడా మన విద్యుత్ శాఖనే. ఇవాళ తెలంగాణ విద్యుత్ శాఖ సాధించిన విజయంతోనే మొట్టమొదటిగా ప్రజలకు విశ్వాసం కలిగింది ప్రభుత్వం మీద. ఇక ముఖ్యమంత్రిగా ఎట్లా సాధ్యమవుతుంది అనేది నేను ఒకటే మాట చెప్పేది, ఆయనకు మనసు ఉంటే మార్గం ఉంటుంది. మా తెలంగాణలో ఓ సామెత ఉంటుంది, మీ ఆంధ్రాలో ఉంటుందో తెలియదు నాకు లేదో కానీ మా తెలంగాణ ఊళ్ళలో ఒక సామెత ఉంటుంది, వడ్డించేటోడు మనోడైతే బంతిలో ఏ మూల కూర్చున్నా తెచ్చిపెట్టాడు మూలుగా మొక్క, వానికి ఇష్టం లేకపోతే ముందటున్నోడు కూడా పెట్టాడు, ఆ మూల కూర్చున్నా తెచ్చిపెడతాడు. ఇవాళ పాలించేది తెలంగాణ వాళ్ళం కాబట్టి, తెలంగాణ ప్రజల కొరకు పరిపాలించబడుతున్న ప్రభుత్వం కాబట్టి, మనసుతో పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి అది మాకు సాధ్యమైంది. ఈ మాట నేను చెప్పేది. ఆయన అర్థం కాక చూసేది, లేదన్నా నిజంగా చెప్పి ఆడికెళ్ళి తెస్తున్నావు అని. నేను ఒకటే చెప్పిన వాళ్ళకి, తెలంగాణ ఇస్తామని తెలంగాణ వస్తుందని మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? తెలంగాణ మీ నుంచి విడిపోతుందని మీరు అనుకున్నారా? అనుకోలేదు. ఆ మాటకు వస్తే మా దగ్గర కూడా చాలామంది అనుకోలేదు. 2001లో తెలంగాణ ఉద్యమానికి మేము బయలుదేరినాడు చాలామందికి అనుమానాలు ఉండి, ఈ జిల్లాలో కూడా కేవలం 10 మందిని ప్రారంభం చేసినాం. ఒక్క రాజకీయ నాయకుడు కూడా మాతో రాలే. కేవలం నేను కొద్దిమంది వకీళ్లను, నేను కూడా అడ్వకేట్ని కాబట్టి మా అడ్వకేట్ సంఘాలను ముందట పెట్టి ఉద్యమం ప్రారంభం చేసిన ఈ జిల్లాలో. చాలామంది రాజకీయ నాయకులు మమ్మల్ని చూసి నవ్వేది, వీళ్ళు తెలంగాణ తెస్తారట, ఎట్లొస్తుంది తెలంగాణ.